వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. ఘనంగా మేడే వేడుకలు. పొదలకూరు నిమ్మకాయల యార్డ్ వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి యనమల మధు పాల్గొన్నారు. ముందుగా నిమ్మకాయల యార్డులో మేడే వర్ధిల్లాలి, కార్మికులకు ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం యార్డు వద్ద ఏఐటీసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, మండల అధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనుసన్నలో నడుస్తుందన్నారు. కార్మికులకు పక్షాన నిలబడాల్సిన కూటమి ప్రభుత్వం కార్మికులను విస్మరించిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు మంగళపూరి పెంచలయ్య, కార్తీక్, బి మస్తానయ్య, పి చిన్న, కె రమేష్, కె సీనయ్య, ఎం గోపాలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. ఏకరుంటే 140 మేడే ఉద్యమాలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఎర్ర జెండా. పోరాడతాం పోరాడతాం కార్మికుల సమస్యల పరిష్కారానికై, పోరాడతాం పోరాడతాం కార్మిక సమస్యల పరిష్కారానికై. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. నా పేరు యామాల మధు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు 140వ మేడే ఉత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి మేడే సందర్భంగా జెండాలు ఆవిష్కరిస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు పొదలకూరు కూడా నిమ్మకాయల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నాం. అయితే మేడే అనేది వాస్తవానికి ఒక త్యాగానికి ప్రతీక. ఎందుకంటే 8 గంటల పని విధానం కోసం వేలాది మంది కార్మికులు రక్తం చిందించి ఆ రక్తంలోంచి పుట్టిన ఎర్ర జెండానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీలుగా ఎర్ర జెండాగా చెప్పుకుంటా ఉన్నాం. మరి ఈరోజు అటువంటి 8 గంటల పని విధానం కోసం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పని విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. కార్మికులకు అండగా ఉన్నటువంటి 49 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను ప్రవేశపెట్టాడు. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల 8 గంటల పని విధానానికి ముప్పు ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం ప్రవేశపెడితే కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ దాన్ని తిరస్కరించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 10 గంటల పని విధానాన్ని ఆమోదించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కార్మికుల పక్షాన్ని నిలబడకుండా నరేంద్ర మోడీ పక్షాన్ని నిలబడి కార్మికులకు ద్రోహం చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా కార్మిక ప్రభుత్వం పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాడు కానీ కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళకు కావాల్సిన విధంగా కంపెనీలని వాళ్ళకి అతి తక్కువ ధరలకు కట్టబెడతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మేడే సందర్భంగా
కార్మికుల సమస్యల మీద సమర పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ఏఐటీసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన